రాత్రి నేను మీ ముందుకు తేబోతున్న టాపిక్ 3 నియమములు. అనండి 3 నియమములు. నియమము అంటే అర్థం ఏంటంటే లా. దాన్ని మీకు చక్కగా చెప్పాలంటే ఒక ధర్మం. ఏంటిది? దైవిక ధర్మం, దైవిక చట్టం. దైవిక చట్టం, దైవిక నియమం, దైవిక ధర్మం. దైవిక చట్టం, లా, డివైన్ లా. నియమము అంటే లా, అంటే ఒక చట్టం, అది లేదా ఒక ధర్మం. దయచేసి మనసు పెట్టి వినండి. 3 నియమములను గురించి రాత్రి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ 3 నియమాలు నీకు అర్థమైతే నీ ఆధ్యాత్మిక జీవిత రణరంగంలో విజయోత్సవముతో కూడిన ముగింపును పలుకుతావు. విజయోత్సవమే. ఎల్లప్పుడూ అన్నిటి యందు దేవుడు నిన్ను విజయోత్సవంతో ఊరేగిస్తాడు. అపజయముతో నీ జీవితం ముగింపు కాదని ప్రకటిస్తున్నాను. ఓటమితో నీ జీవితం అంతమవ్వదని ప్రకటిస్తున్నాను. ఈ 3 నియమావళులు నీకు తెలవాలి. ఈ 3 నియమములు ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తాడు. చక్కగా మనసు పెట్టి వినండి. 1, మనస్సులో దైవ నియమము. అనండి. శరీరమందు పాప నియమము. అనండి. 2 నియమాలు. ఈ 2 నియమాలు దాటిన తర్వాత 8వ అధ్యాయం 2వ వచనంలోకి వస్తే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏంటి? 3వది జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అనండి. అది కూడా అనండి. 1, మనస్సునందు ఉన్న దైవ నియమము. 2, శరీరమందున్న పాప నియమము. 3, ఆత్మలో ఉన్న జీవమిచ్చు ఆత్మ నియమము. మీరు అర్థం చేసుకోవాలి. మానవుడు చాలా జాగ్రత్తగానండి, ఒక్క మాట పోగొట్టుకోవద్దు. మానవుణ్ణి దేవుడు 3 విధాలుగా చేశాడు. నేల మట్టి తీశాడు, నరునిగా నిర్మించాడు. తత్ఫలితం శరీరం ఏర్పడింది. నేల మట్టితో దేవుడు చేసింది దేన్ని? శరీరాన్ని. నేల మట్టితో దేవుడు శరీరాన్ని చేశాడు. నేల మట్టితో నిర్మితమైనది శరీరం. శరీరం మనిషి అయిపోలేదు. నేల మట్టితో చేసిన ఆ శరీరాన్ని దేవుడు తన నాసిక రంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదాడు. జీవాత్మ అనగా నిషమా అనే మాటకు ఇబ్రూ పదానికి అర్థం మనస్సాక్షి. ఈ నేలమట్టితో నరుని శరీరాన్ని నిర్మించాడు. అతని నాసిక రంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదాడు. ఎప్పుడైతే జీవాత్మ ఈ శరీరంలోకి వెళ్ళిందో నరుడు జీవించు ఆత్మ అయ్యాడు. అరే చూడండి, నేలమట్టితో శరీరాన్ని చేశాడు. దేవుడు తన జీవాత్మను బోధగా నరుడు జీవాత్మ అయ్యాడు.
మట్టి ప్లస్ దేవుడు ఊదిన జీవాత్మ, ఈ రెండు కలిస్తే ఇతడు ప్రాణం వచ్చింది. ఏదేది కలిస్తే? మట్టి, దేవుడు ఊదిన జీవాత్మ. అంటే నేలమట్టితో చేసింది శరీరం, ఈ శరీరానికి దేవుడు జీవాత్మను ఊదగా కలిగింది. ఈ రెండిటి కలయికతో కలిగింది ఏంటి? ప్రాణం. నేలమట్టి వేరు, జీవాత్మ వేరు. జీవాత్మ అంటే మనసాక్షి. మనసాక్షి దేవుడు మనసాక్షి అనే జీవాత్మను ఊదుగా నేలమట్టితో శరీరాన్ని నిర్మించాడు. జీవాన్నిచ్చే ఆత్మను, తన ఆ జీవాత్మ అనే మనసాక్షిని ఊదినప్పుడు ఈ రెండింటి కలయికతో మనిషి ఏమయ్యాడు? ప్రాణం వచ్చింది. అంటే ప్రాణం ఎక్కడిది? రెండిటి కలయికతో ఏర్పడింది. శరీరము నేలమట్టితో చేశాడు, జీవాత్మ దేవుడు ఊదాడు. దేవుని ఊపిరితో ప్లస్ మట్టితో చేయబడిన శరీరంతో ఈ రెండు కలిస్తే ఏమైంది? ప్రాణం వచ్చింది. ఇప్పుడు మనిషి నేలమట్టితో ఏర్పడింది శరీరం, నేలమట్టి దేవుని ఊపిరి రెండు కలిస్తే ఏర్పడింది ప్రాణం, జీవాత్మ అనేది మనసాక్షి. అంటే మూడిటి కలయిక. ఒకటి శరీరం, రెండు ప్రాణం, మూడు ఆత్మ. ఈ మూడు వేరు. అయితే శరీరము ఆత్మ కలిసినప్పుడు ఏర్పడింది ఏంటి? ప్రాణం. అంటే మానవుని దేవుడు విధాల చేశాడు. ఒకవైపు శరీరం ఉంది, ఒకవైపు మనసాక్షి అనే ఆత్మ ఉంది, మరొక వైపు ఈ రెండిటి కలయికతో ఏర్పడిన ప్రాణం ఉంది. ఈ ప్రాణాన్ని బైబిల్ అంటుంది మనస్సు అంటుంది. ఏంటి? మనస్సు.